కమల దర్శకత్వంలో ధనుష్ అలాగే నాగార్జున ప్రధాన పాత్రలు పోషించిన కుబేరా సినిమా విడుదలకు ముందే మంచి బజ్ను తెచ్చుకుంది. రిలీజ్కు ముందు రోజు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇప్పటికే పలు మల్టీ స్టారర్స్ చేసినా నాగ్ కుబేరా వాటిలా కాకుండా పూర్తిగా వేరే కోణంలో ఉంటుందని చెప్పారు. మల్టీ స్టారర్స్ చేయడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తాను. మంచి కథల కోసం స్టార్లు కలిసి రావాలి. శేఖర్ కమ్ములతో పనిచేయాలన్నది చాలా కాలంగా కోరిక. ఈ కథలో ఆయన ఒక కమర్షియల్ సినిమాను తన యూనిక్ టచ్తో డీల్ చేశారు అని పేర్కొన్నారు. నాగ్ పోషించిన పాత్ర గురించి మాట్లాడుతూ ఇది ఇద్దరి మధ్య క్లాష్ కాదు, ఇది విభిన్న సామాజిక వర్గాల మధ్య పోరాటం. ధనవంతులు, మధ్యతరగతి, పేదల మధ్య ఉన్న సంఘర్షణ. నా పాత్ర మధ్యతరగతి అప్పీల్కి తగినట్లు ఉంటుంది. నేను పోషించిన సిబిఐ ఆఫీసర్ పాత్ర నిజం తెలిసినా తప్పును చేయాల్సిన పరిస్థితిలో ఉంటాడు. కుటుంబ బాధ్యతలతో నెరవేరిన తప్పిదమది అని వివరించారు. ఈ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ప్రతి క్షణం శేఖర్ స్టైల్కు తగినట్లుగా ఉంటుంది. ప్రేక్షకులు నా పాత్రలో కొత్తదనం గుర్తిస్తారు అని అన్నారు నాగ్. తమిళ వర్షన్లో కూడా తానే డబ్బింగ్ చెప్పినట్లు వెల్లడించిన ఆయన ధనుష్ గురించి మాట్లాడుతూ ధనుష్ ఒక గొప్ప నటుడు. పాత్రలో పూర్తిగా లీనమయ్యే నటన అతని ప్రత్యేకత. అతనితో పనిచేయడం ఆస్వాదించాను అని ప్రశంసించారు. రష్మిక పాత్ర గురించి కూడా నాగ్ ఆసక్తికరంగా వివరించారు. నేను రష్మికతో నువ్వే ఈ సినిమాకు స్టార్ అని అన్నాను. ఆమె పాత్ర ఫ్రెష్గా ఉంటుంది. పేద కుటుంబానికి చెందిన యువతిగా ఆమె కనిపిస్తోంది. నిజంగా మధ్యతరగతి తరమే సమాజంలో ఎక్కువ ఒత్తిడిని భరిస్తుంటారు అని అన్నారు. మరి నిర్మాతల ప్రోత్సాహాన్ని గురించి మాట్లాడుతూ సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు గారు ఏ విషయంలోనూ రాజీ పడకుండా సినిమా పూర్తి చేశారు. కథకు అవసరమైనన్నిటిని కూడా వారు అందించారు. నేను ఈ ప్రాజెక్టులో భాగమవడం గర్వంగా భావిస్తున్నాను అని అన్నారు. తాజాగా నాగ్ వెల్లడించిన మరో ముఖ్యమైన విషయం తన 100వ సినిమా ప్రకటన త్వరలో ఉంటుందని, అలాగే తన శివ సినిమా త్వరలో 4K వర్షన్లో తిరిగి విడుదల కానుందని తెలిపారు నాగ్. ఇది నిజంగా ఫ్యాన్స్ కి పండుగ లాంటి వార్త. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.